లవ్ వర్సెస్ కెరీర్ ఏది గెలిచింది? ఈ జనరేషన్లో చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ప్రేమ కోసం కెరీర్ని వదిలేస్తున్నారు. కానీ ఈ స్టోరీ చివరికి తెలిసిన నిజం చాలామందిని ఆలోచింపజేస్తుంది. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? ఒక కాలేజీలో విక్రమ్ అనే అబ్బాయి చదువుతుండేవాడు. అతను చాలా మంచివాడు, కానీ చదువులో అంతగా సీరియస్ కాదు. ఒకరోజు కాలేజీ క్యాంపస్లో అతను మొదటిసారిగా నిఖిత అనే అమ్మాయిని చూశాడు. పుస్తకాలు చేతిలో పట్టుకొని నవ్వుతూ నడుస్తున్న నిఖితను చూసి క్షణంలో విక్రమ్ మనసు ఆమెపై పడింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు క్యాంటీన్లో కలిశారు. మొదట మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. విక్రమ్ రోజంతా నిఖితతో మాట్లాడడం, మెసేజెస్, ఫోన్ కాల్స్, అలా అతని ప్రపంచం మొత్తం నిఖిత చుట్టూ తిరగడం మొదలైంది. కానీ నిఖిత మాత్రం ఎప్పుడు మనకు ప్రేమ ఎంత ముఖ్యమో చదువు కెరీర్ అంతే ముఖ్యం అని చెప్పేది. కానీ విక్రమ్ మాత్రం అంతగా వినేవాడు, పట్టించుకునేవాడు కాదు. ఆమె తన చదువుపై పూర్తి దృష్టి పెట్టింది. అలాగే ఎగ్జామ్స్ రానే వచ్చాయి. నిఖిత చాలా బాగా చదివింది. కానీ విక్రమ్ మాత్రం తన మాట పట్టించుకోకుండా ప్రేమలో మునిగిపోయి చదవలేదు. కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ వచ్చాయి. నిఖిత మంచి మార్కులతో పాస్ అయ్యింది. కానీ విక్రమ్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు అతని మనసు పూర్తిగా విరిగిపోయింది. విక్రమ్ బాధతో, నిఖిత, నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను వినకుండా ఫెయిల్ అయ్యాను అని అన్నాడు. అప్పుడు నిఖిత ప్రశాంతంగా, విక్రమ్, నిజమైన ప్రేమ మన భవిష్యత్తు నాశనం చెయ్యదు అని చెప్పింది. ప్రేమ వల్ల మన లక్ష్యం మర్చిపోతే అది ప్రేమ కాదు. ఒక తప్పు. ఆ మాటలు విన్న విక్రమ్ మనసులో బలంగా పడిపోయాయి. రాత్రి కష్టపడి చదివాడు. తన లక్ష్యం మీద పూర్తి దృష్టి పెట్టాడు. అలాగే నిఖిత అతనికి ఎప్పుడు సపోర్ట్గా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత విక్రమ్ మిగతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు. అలాగే ఒకరోజు అదే కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్ ముందు, నా జీవితంలో ఒక పెద్ద తప్పు చేశాను, కానీ అదే తప్పు నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. ప్రేమ ఉండొచ్చు, కానీ లక్ష్యం ఎప్పుడు మర్చిపోవద్దు అని స్పీచ్ ఇచ్చాడు. ఒక తప్పు మన జీవితాన్ని పాడు చేయొచ్చు, కానీ అదే తప్పు మనకు జీవితంలో గొప్ప మాట నేర్పొచ్చు. మీరేమంటారు దీని గురించి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.